మరి కొద్ది రోజుల్లో మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా. ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? బీజేపీకి వస్తే ఎంపీకి, టీఆర్ఎస్కి వస్తాయి ఇక్కడ. కాంగ్రెస్ అయితే అంత లేదు. బీజేపీ ఎందుకంటే పైన మోడీ ఉండాల్సిందే. ఇక్కడ టీఆర్ఎస్, ఈ కాంగ్రెస్ అయితే ఏం చేసింది ఏం లేదు, అంత ఏం తెల్లగా ఉన్నది ఏం లేదు, ఉన్నదే అటు ఇటుగా ఉంది. టీఆర్ఎస్ఏ బెటర్ అనుకుంటున్నాం మేము, బీఆర్ఎస్ఏ బెటర్ అనుకుంటున్నాం. చాలామంది ఏమంటున్నారు అంటే మార్పు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? సెంట్రల్లో కానివ్వండి, దేనికోసం మార్పు? ప్రధాని ప్రధాని మార్పు అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం సపరేట్ ఉంది కదా. ప్రధాని ఏం చేస్తారు? ఇక్కడ వచ్చి ఆయన పరిపాలించలేడు కదా, ఆయన పైన ఉంటాడు. ఇక్కడ వచ్చి ఎవరు సీఎం చేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ అయిన రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు, ఏం చేసిండు? ఏం లేదు. 100 రోజులు అయిపోయింది, 6 గ్యారెంటీలు అన్నాడు, ఏ గ్యారెంటీ లేదు. దానికన్నా బెటర్ కేసీఆర్, చాలా వరకు అయితే కేసీఆర్ పరిపాలన బెటర్. అది అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో 17 సీట్లు ఉన్నాయి కదా, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరికి ఎక్కువ ఉన్నా కూడా టీఆర్ఎస్ ఎక్కువ వస్తుందని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్కే ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం. బీఆర్ఎస్ తర్వాత బీజేపీ. అంటే బీజేపీ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే జనాలు ఏంటంటే పైన మోడీ ఉండాలి, బీజేపీ పైన మోడీ ఉండాలి. అందుకోసం కాబట్టి బీజేపీ కంపల్సరీ పడుతుంది ఓటు. ఎందుకంటే పైన మోడీ ఉండాలి కాబట్టి, నాకైనా కూడా మోడీ ఉండాలి పైన. అట్లా ఇక్కడ మామూలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండాలి, పైన మాత్రం మోడీ ఉండాలని ఆయన కూడా, మాకు కూడా అదే ఇష్టం.